బాగుందని చెప్తాను అంతే, నేను ఎక్కువ బయట ఇవ్వను మీకు. అక్కడ సరే చెప్పండి, అడగండి. ఓకే అన్న ఎట్లుందన్న మూవీ? సూపర్ అన్న, బాగుంది, చాలా బాగుంది. అంటే హైలైట్ పాయింట్ అంటే ఏంటి సినిమా? హైలైట్ పాయింట్ వన్ మ్యాన్ షో, మొత్తం రామ్ చరణ్ యాక్టింగ్ మీదే సినిమా అంతా నడిచింది. రామ్ చరణ్ అసలు ఒక అబవ్ యావరేజ్ స్టోరీని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. జగపతి బాబు, రామ్ చరణ్, జగపతి బాబు పీక్ లెవెల్ యాక్టింగ్ వాళ్ళిద్దరిది. ఇంకా మిగతా హీరోయిన్ అంతా నార్మల్ రొటీనే, బట్ రామ్ చరణ్ అండ్ జగపతి బాబు మాత్రం కనిపించింది డెఫినెట్గా కనిపించింది. అంటే ఇప్పటి వరకు మనం రొటీన్గా సినిమా తీస్తే రొటీన్ అని చెప్తాం, జోనర్ కొత్తగా ట్రై చేసినప్పుడు ఇదేం స్టోరీ అంటాం. సో ఇది ఒక కొత్త డిఫరెంట్ జోనర్లో తీశారు. నాకు తెలిసి ఈ లైన్ మీద సినిమా రాలేదు, ఈ లైన్ మీద అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, ప్రతిదీ అలా ఉంటుంది. ఒక్కొక్కసారి వియర్డ్గా అనిపించవచ్చు, కానీ ఇట్స్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. మ్యాజిక్ అనిపించింది సినిమాలో డెఫినెట్గా. బట్ రామ్ చరణ్ ఎక్కువ పుల్ ఆఫ్ చేశాడు. మీరు ఏ సీన్ చూసినా రామ్ చరణ్ ఎక్కువ కనిపిస్తాడు. రామ్ చరణ్ యాక్టింగ్ కనిపిస్తుంది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అంటే రామ్ చరణ్ని మనకు అందరికీ తెలుసు, స్టార్టింగ్లో యాక్టింగ్ రాదనే వాళ్ళు కూడా మగధీర్ తర్వాత ఒక స్టెప్ అప్పుడు రాజమౌళి క్రెడిట్ ఇచ్చారు. తర్వాత అందరికీ తెలిసిందే రంగస్థలంతో మొత్తం అది వైపౌట్ చేసి రామ్ చరణ్ ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ రామ్ చరణ్కి కరెక్ట్ డైరెక్టర్ దొరకాలి, కానీ హీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ అని ఈ ప్రూవ్డ్. ఈ సినిమాని చూసి ప్రజెంట్ యూత్ ఏం నేర్చుకోవాలి, ఒక మెసేజ్ అంటే? సినిమాలు చూసి నేర్చుకోవాలనుకుంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది, మంచి చెడు. స్పోర్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే పిల్లలు ఇప్పుడు స్కూల్స్ అన్నీ చూస్తే బిల్డింగ్స్లోనే స్కూల్స్ ఉంటున్నాయి, అలా కాకుండా స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉండాలి, స్పోర్ట్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ ఓవరాల్ సినిమా నుంచి నాకు తెలిసి ఎవడు మంచి చెడు తీసుకోడు, సినిమాలాగే చూస్తే బెటర్. స్పోర్ట్స్ మీద కాన్సెప్ట్ బాగుంది. అంటే ఈ జనరేషన్ యూత్ ఏం నేర్చుకోవచ్చు సినిమా నుంచి? స్పోర్ట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేర్చుకోవచ్చు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారికి మించి ఉన్నా సూపర్, చాలా బాగుంది. సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన పాయింట్ ఏంటి మేడం? ఏదైనా సరే ఓపికగా ఉండాలి, పోరాడాలి, దేనికైనా సరే ఫైట్ చేయాలి. సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగుంది. అంటే కొంతమంది సినిమా అంత స్టోరీ బాగాలేదంటున్నారు. లేదు బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా కొంచెం ఉంది కానీ స్టోరీ అయితే ఉంది. అంటే ఈ జనరేషన్కి నేర్చుకోవాల్సింది అదే అనమాట. మాకు కుల్ఫీ అదే కుస్తీ పోటీ బాగా నచ్చింది. అంటే క్రికెట్ లో షాట్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాగుంది. అంటే అలాంటి షాట్స్ స్టేడియం లో ఆడితే ఎట్లుంటది అంటారు మన క్రికెటర్? బాగుంటుంది, ఆడి చూపించాలి మన వాళ్ళు కూడా. ఓకే మేడం, యాక్ట్ చేశాను. ఓకే, అంటే ఎక్కడ యాక్ట్ చేశారు, ఏ సీన్ లో? అంటే నేను రామ్ చరణ్ పక్కన చేశాను. ఓకే, శివరాజ్ కుమార్ సార్ పక్కన కూడా చేశాను, ఇలాగా పెద్ది అని. అంటే ఆ సీన్ ఏంటో మీకు ఐడియా ఉందా, గుర్తుందా? అంటే ఒక ఎమోషనల్ సీన్ అది. సినిమా చూసినా ఇప్పటినే వచ్చాను నా సినిమా చూసే కోసం. అంటే చరణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది. అండ్ అక్కడ శివరాజ్ కుమార్తో ఎమోషనల్ సీన్ చేశానే, అక్కడ ఏముంది అంటే రామ్ చరణ్ గెలిచాడు అండ్ మళ్ళీ ట్రోఫీ గెలిస్తే వడ్డని చెప్తాడు రామ్ చరణ్. మళ్ళీ అంతా చెప్తాడు, పెయిన్ గురించి హార్డ్ వర్క్ గురించి అంటే చెప్తాడు. అండ్ మళ్ళీ అందరు ఏడుస్తాడు, మళ్ళీ చీటింగ్ చేసేసి పెద్ది అని అంటాడు. అందుకే ఎమోషనల్ సీన్ అంటున్నావు కదా, అప్పుడు మీరు కనెక్ట్ అయ్యారా ఎమోషనల్ గా? అంటే చేసాం. మళ్ళీ మనం షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఒక మాట? షూటింగ్ ఎక్స్పీరియన్సా బాగా ఉంది. ఎక్స్పీరియన్స్ సినిమా హిట్ బాగుంది. సూపర్. ఏం నచ్చింది? యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ అండ్ ఆల్ గుడ్. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పడం డైలాగ్ రామ్ చరణ్ గారు ఎలా అనిపించింది? మళ్ళీ పుడతామా ఏంటి అంటే ఇప్పుడు సినిమాలో 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీరు ఎక్కువగా ఏ స్పోర్ట్కి కనెక్ట్ అయ్యారు? దట్ కుస్తీకి కనెక్ట్. అంటే ఎందుకు చరణ్ గారికి బైసెప్స్ ఎక్కువ కనబడ్డాయనా? అంటే all his body was like a transformer, felt like wow. And that athletic thing was also good. Andaru inspire avvalsina thing. Yeah.
అంటే జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారు? ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా సినిమాలో అనేది, లేకపోతే నాకైతే ఏమనిపించలేదు. అంటే మనం దేవర సినిమా చూసుకున్నా కానీ జాన్వీ కపూర్ గారు పెద్ద కనబడలేదు. దీంట్లో కూడా ఏదో బాపు బట్ అందులో అట్లీస్ట్ సాంగ్స్ వచ్చినాయి ఆమె కంటిన్యూస్ గా. అదే ఏదో బొమ్మ కనబడ్డాడు, దీంట్లో కూడా కొంచెం కనబడ్డ తర్వాత కనబడలేదు. అంటే జాన్వీ కపూర్ గారిని కలెక్షన్ కోసం తీసుకొస్తున్నారంటారు. జాహ్నవి షీజ్ అసలు కలెక్షన్ ఆమె చూస్తారే వస్తారు, మళ్ళీ స్పెషల్గా ఏం లేదు. అంటే జాన్వీ కపూర్ గారిని ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసం పెట్టారని మాట్లాడుకుంటున్నారు మీరే. నాకు ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్. సో లాస్ట్లో ఒకటి సరే లాస్ట్లో ఒకటి నెగిటివ్గా మాట్లాడే వారి గురించి ఏం చెప్తారు? సరే లాస్ట్ ఫైనల్ ఒకటి. సో జాన్వీ కపూర్ గారు కనబడ్డప్పుడల్లా చున్నీ తీసేస్తున్నారు, మీరేమంటారు? స్టూపిడ్ క్వశ్చన్. నిజంగా ఇలాంటి సినిమా కదా భారతదేశానికి కావాల్సింది, ఇలాంటి సినిమా కదా భారతీయ యువతకు కావాల్సింది, ఇలాంటి సినిమా కదా ప్రతి కుటుంబానికి కావాల్సింది. నిజంగా పెద్ద సినిమా. బుచ్చిబాబు గారు సలాం సార్, ఎంత గొప్ప సినిమా తీసి మీరు తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కాకుండా ప్రపంచానికే ఇచ్చారు ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. చూస్తున్నంతసేపు కసి, పట్టుదల, ఏదన్నా సాధించాలనే తపన, కష్టపడాలనే ఆలోచన ప్రతి యువకుడిలో కలుగుతుంది ఈ సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలు రావాలి. చాలా సినిమాలు చూస్తున్నాం, మా హీరో గొప్పోడని, మా హీరో ఆ సినిమా చేశాడని, ఈ సినిమా చేశాడని. కాదు, ఇక్కడ బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు చేశారు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, నేను చూశాను, నేను గర్వంగా చెప్తున్నాను, పెద్ద సినిమా నేను చూశాను, నా పిల్లలకు చూపిస్తాను, నా కుటుంబానికి చూపిస్తాను. ఇది కదా సినిమా అంటే. నిజంగా ఇంత గొప్ప సినిమా చేసినటువంటి రామ్ చరణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మన యువత బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన దేశం బాగుపడాలన్నా ఇలాంటి క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమాలు రావాలి. అందులోని ఈ సినిమా మన తెలుగులో వచ్చింది. గర్వంగా చెప్పండి, నేను తెలుగోడిని, పెద్ద సినిమా చూశాను, పెద్ద సినిమా చేశానని చెప్పండి. అంత గొప్ప సినిమా పెద్ద సినిమా. ఇలాంటి సినిమాలు మన సమాజానికి ఎంతో అవసరం. మన సమాజ బాగు కోసం, మన పట్టుదల కోసం నిజంగా ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది యువతైన క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునే అద్భుతమైన క్రీడారంగంలో ముందుకు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్ మోటివేషన్ ఎక్కువ, మోటివేషన్ మంచి ఉంది. ప్లస్ మెయిన్ ఏంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. కుస్తీలో కానీ క్రికెట్లో కానీ చాలా చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, 2-3 టైమ్స్ చూడొచ్చు, చాలా చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ యూత్కి సినిమా నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఈ సినిమా నుంచి దేశానికి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఎవరైతే సెలెక్టర్ ఉంటారో ఆ మంచి విలేజ్లో కుర్రలు ఉంటారు కదా, వాళ్ళని వెతికి పైకి తేవాలని సినిమా మెసేజ్ ఉంది ఇలా. అన్న సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. మరి కొంతమంది ఎందుకు స్టోరీ అంతా చాలా స్లోగా, అంటే వాళ్ళకి అర్థం కాక, ఫస్ట్ డే కదా కొంచెం అర్థం కాలేనట్టుంది. ఇంకా నెక్స్ట్ టైం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా మొత్తంలో రామ్ చరణ్ గారిని మాత్రమే చూస్తున్నామని కొంతమంది అంటున్నారు. అంత అట్రాక్టింగ్గా ఉంది ఆయన స్టోరీ. చాలా బాగుంది అన్న, చాలా చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం మరీ లేవల్గా ఉంది. జాన్వీ కపూర్, జగపతి బాబు, అది ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ కుస్తీలో చాలా బాగుంది. రామ్ చరణ్ మెయిన్ అంటే కుస్తీ ఫైట్లో చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మన దేశానికి ఎక్కువ రేంజ్లో ఉంది. రంగస్థలం రేంజ్లో ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు సినిమా గురించి? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, చాలా చాలా బాగుంది. 2-3 టైమ్స్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా యూత్ పరంగా అయితే చాలా మంది చూడొచ్చు.